అండ్ వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. ఈ రోజు కూడా నేను ఆంటీని తీసుకొని రెడీగా ఉన్నాను. ఈ రోజు ఆంటీ బీన్స్ ఫ్రై అండ్ హెల్దీ పప్పు నేర్పిస్తుంది. హెల్దీ పప్పు ఏంటో ఆంటీని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆంటీ, హౌ యూ? హలో ఎవ్రీబడి, నమస్తే. సో ఆంటీ, మీరు బీన్స్ ఫ్రై చెప్పారు. ఐ నో వాట్ ఇస్ బీన్స్ ఫ్రై. దెన్ హెల్దీ పప్పు ఏంటి? వాటర్ బీన్స్. ఓకే. అండ్ హెల్తీ పప్పు అంటే మొలకల పెసరపప్పు. ఓకే, మొలకలు వచ్చిన పెసరపప్పుతో పప్పు చేస్తాం. ఇవి ఫస్ట్ సోక్ చేయాలా వాటర్లో? ఇవి అదే రాత్రికి సోక్ చేయాలా ఒక 2 hours. మళ్ళీ ఒక 24 hours ఇట్లా వెట్ క్లాత్లో వేసేస్తే ఇంకా మొలకలు వస్తుంది. అందరికీ తెలుసు మొలకలు ఎట్లా చేయాలి పెసరపప్పుకు. సో మొలకలు పెసరపప్పుతో పప్పు. ఓకే, డన్. సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? ఫస్ట్ మనం బీన్స్ చేస్తామా? యా, ఫస్ట్ బీన్స్. సో బీన్స్కి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. బీన్స్ ఫ్రైకి బీన్స్ అండ్ ఎందుకు ఇలా పెద్ద కట్ చేసినానంటే దానికి చిన్నగా కట్ చేస్తే వైటమిన్స్ వెళ్ళిపోతుంది అండ్ ఎక్కువ మసాలా పడుతుంది. ఇట్లా సింపుల్గా చేస్తాము, బట్ ఇట్ విల్ బి వెరీ టేస్టీ అండ్ హెల్తీ అండ్ సాత్విక్ ఫుడ్, లెస్ స్పైసీ బట్ స్టిల్ టేస్టీ. జనరల్గా మనం చిన్న పీసెస్ కట్ చేస్తాం కదా, అలా కాకుండా పెద్దవైతే మసాలా తక్కువ పడుతుంది అండ్ ఆంటీ చెప్తుంది సాల్ట్ తక్కువ పడుతుంది, మసాలా తక్కువ పడుతుంది. అండ్ మోర్ ఓవర్ అందులో ఉన్న ఇంపార్టెంట్ వైటమిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలాగే ఉంటాయి చచ్చిపోకుండా. ఇఫ్ ఇట్ ఆల్ చిన్న కట్ పోస్ట్ చేస్తే చచ్చిపోతాయి. ఎందుకంటే ఎక్కువ ఉడకబెట్టండి బీన్స్ వచ్చి క్రంచీగా ఉంటుంది, సాలడ్ లాగా ఉంటుంది. హాఫ్ బాయిల్ టైప్ బీన్స్. సో ఫస్ట్ అంటే ఇంకా బీన్స్కి ఇంకేం కావాలి? బీన్స్కి ఏం లేదు, కొంచెం ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ మేము ఇలా కట్ చేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం పెద్దవే, ఇట్లా కొంచెం బిర్యానీ కోసం సన్నగా పెద్దగా ఇట్లా హాఫ్ ఆనియన్ చేసి మళ్ళీ ఇట్లా సన్నగా బిర్యానీకి చేసినట్టు. అండ్ కొంచెం అల్లం. ఓకే, సో అల్లం కొంచెం అండ్ గార్లిక్. సో ఆంటీ ఫస్ట్ బీన్స్ ఇట్లా 1.5 inch లాంగ్ ఇట్లా పెద్దగా మనం ఇంట్లో కట్ చేసుకుంటాం చిన్నగా, అట్లా కాకుండా కొంచెం పెద్దగా. ఎందుకంటే స్పైసెస్ తక్కువ పడుతుంది, సాల్ట్ తక్కువ పడుతుంది అండ్ వైటమిన్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ అవుతుంది. సో విన్నర్ కదా, మనం చిన్నగా చాప్ చేసుకుంటే ఎక్కువ మసాలా పడుతుంది, ఎక్కువ సాల్ట్ పడుతుంది. అట్ ది సేమ్ టైం అందులో ఉన్న వైటమిన్స్ అన్ని చచ్చిపోతాయి, మనం తిన్న నో యూజ్. సో అందుకే కొంచెం పెద్ద సైజ్ అయితే ఇట్స్ బెటర్. అండ్ నువ్వులు ఫర్ తాలింపు. సో ఆనియన్స్, నువ్వులు, ఇది గార్లిక్, వెల్లుల్లిపాయ ఇట్లనే వేసేస్తాను. వెల్లుల్లిపాయ. ఓకే, సో దాన్ని ఏం చాప్ చేయక్కర్లే, ఎందుకంటే హెల్త్కి మంచిది కదా, హార్ట్ డిజీజ్ ప్రివెంట్ చేస్తుంది గార్లిక్. అండ్ ఓన్లీ స్పైస్ దీంట్లో వచ్చి కారం పౌడర్, నో పసుపు, నథింగ్. ఓకే, సో మొదలు పెడతామా? లెట్స్ స్టార్ట్. అండ్ ఇది కుక్ అయ్యేటప్పుడు మనము పప్పు స్టార్ట్ చేద్దాం. సో మేము ఈరోజు కూడా ఈ ఐటమ్కి మేము ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం, బికాజ్ ఆలివ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మీరు కూడా రెగ్యులర్ ఆయిల్ కంటే ఆలివ్ ఆయిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన తెచ్చిపెట్టుకొని కొంచెం క్వాంటిటీలో యూజ్ చేసుకుంటే ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. 2 tablespoons. సో ఫస్ట్ ఆయిల్ వేసాము, మేము ఆలివ్ ఆయిల్ వేసాము. 1.5 tablespoons అంతే ఆలివ్ ఆయిల్. మీకు తెలుసు కదా ఆంటీ చాలా హెల్త్ కాన్షియస్, అందుకే 1 kg బీన్స్కి 1.5 spoons ఆలివ్ ఆయిల్. 1 teaspoon ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి కొంచెం, దెన్ గార్లిక్, ఆనియన్స్. సో ఆయిల్ కొంచెం వేడైనాక నువ్వులు వేసుకోవాలి. నైస్, సో గుడ్. ఐ లవ్ ద స్మెల్ ఆఫ్ తాలింపు. చాలా బాగుంటుంది. సో కొంచెం సిమ్ చేద్దామంటే? లేదు, పర్లేదు, ఎందుకంటే ఆనియన్స్ నేను ఎక్కువ కుక్ చేయను. అవునా? ఓకే. ఎందుకంటే ఆనియన్స్లో ఉండే వాటర్తో బీన్స్ కుక్ అవుతుంది. ఓకే, సో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయక్కర్లేదు వాటర్. సో ఆయిల్లో కొంచెం నువ్వులు వేసుకొని ఆ తర్వాత గార్లిక్, వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ మనం చిన్న సైజ్ బిర్యానీకి కట్ చేసాము, అలా సన్నగా కట్ చేసాము. సో అలా వేసేసిన తర్వాత అండ్ మోర్ ఓవర్ ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయొద్దు, జస్ట్ అలా ఇంకా బ్రౌన్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. జస్ట్ 1 minute ఆనియన్ సాఫ్ట్గా ఉండాలి. ఓకే, ఐ హ్యావ్ ఎ డౌట్ అంటే యాక్చువల్లీ ఇక్కడ బీన్స్ కర్రీ చేస్తే ఫస్ట్ బాయిల్ చేస్తాం కట్ చేసి, సో దట్ మళ్ళీ కర్రీ ఆర్ ఫ్రై చేసేటప్పుడు ఈజీ అవుతుంది, లేకపోతే చాలా టైం తీసుకుంటుంది అని. బీన్స్ బాయిల్ చేసినప్పుడు అంత వైటమిన్స్ అండ్ మినరల్స్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. సో వేస్ట్ కదా, చాలా బీన్స్ తినడం కూడా వేస్ట్.
ఓన్లీ ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో మనం జనరల్గా బీన్స్ ఏం చేస్తాము, తొందరగా కుక్ అవ్వాలని, ఫ్రై చేసినా కర్రీ చేసినా తొందరగా కుక్ అవ్వాలని మనం ఏం చేస్తామంటే దాంట్లో అది ఎక్కువ బాయిల్ చేసేసి దెన్ మళ్ళీ ఫ్రై ఆర్ కర్రీ చేస్తాం కదా. సో అలా చేయటం వల్ల ఇట్స్ ఆఫ్ నో యూజ్, వైటమిన్స్ అన్నీ చచ్చిపోతాయి, మనం అది తిన్నా కూడా దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఒకసారి మనం బీన్స్ వేసినాక స్లో ఫైర్లో పెడతాం, చాలా లో ఫైర్. అండ్ సాల్ట్ వేస్తాము. సో లైట్గా కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ ఏ డిష్లో వేసినా వాటర్ వస్తుంది. సో అడ్వాంటేజ్ ఆఫ్ సాల్ట్ అంటే వాటర్ వస్తుంది బీన్స్లో. సో మనం ఇంకా అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేద్దామా? ఓకే. ఎందుకంటే అక్కడ బీన్స్ చాలా టెండర్ ఉంటుంది, ఇక్కడ కొంచెం బాయిల్ అవ్వాలి కదా. సో మనం ఇప్పుడు కొంచెం ఓకే ఇది పొద్దులే. అండ్ బీన్స్ కుక్ అయ్యేటప్పుడు మనం దాడి చేద్దాము, మనం పప్పు చేస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు మొలకల పప్పుకి అంటే మొలకల పెసర పప్పుతోటి పప్పు ఎలా చేయాలో ఇట్స్ అ హెల్దీ వన్. అంటే ఎందుకంటే అంత హెల్దీ అవి? ఏదైనా పప్పు మనం హోల్ తీసుకున్నాము, హోల్ తీసుకుంటే మనకు ఫైబర్ ఉంటుంది, ఎందుకంటే దీనిపైన చిల్కా కదా స్కిన్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ ఫైబర్. అండ్ మొలకలు వస్తే స్ప్రౌట్స్లో ఇప్పుడు పెసరపప్పులో 60% ప్రోటీన్ ఉంటే స్ప్రౌట్ చేసినాక 80% అవుతుంది ప్రోటీన్. సో ప్రోటీన్ ఆటోమేటిక్గా ప్లాంట్ స్ప్రౌట్ అయినప్పుడు ప్రోటీన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ మోర్ ప్రోటీన్ అండ్ ఇట్స్ హెల్తీ. It's whole grain, rich in antioxidants because it's green. Remember green, red, orange. Antioxidants. So rich in antioxidants, rich in protein, rich in fiber and less carbohydrate. Wow. ఎందుకంటే స్టార్చ్ ఉంటుంది కదా, సో స్టార్చ్ గ్లూకోజ్ యూజ్ చేసి స్ప్రౌట్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్ రెడ్యూస్ అయ్యి ప్రోటీన్ ఎక్కుతుంది స్ప్రౌట్స్లో. ఓకే ఓకే. సో ఏం చేసినామంటే ఇట్లా సోక్ చేసింది మనం ఓన్లీ 2 విజిల్స్, కొంచెం ఉప్పు, వాటర్ అండ్ పసుపు వేసి ఇట్లా బాయిల్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో. సో ఫస్ట్ ఓవర్ నైట్ ఇవి సోక్ చేయాలి. మొలకలు వచ్చినాక ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత, ఓవర్ నైట్ అక్కర్లేదు 3 to 4 hours సోక్ అయిన తర్వాత దెన్ వెట్ క్లాత్లో అవి పెడితే మొలకలు వస్తాయి. దెన్ నెక్స్ట్ మనం అవి నీట్గా కడిగేసుకొని మనం ఎలాగైతే పప్పు చేస్తామో కందిపప్పుతో సేమ్ అదే ప్రొసీజర్. మళ్ళీ వాష్ చేయలేదు, స్ప్రౌట్ అయినాక బిఫోర్ యు స్ప్రౌట్ యు వాష్, ఆఫ్టర్ స్ప్రౌటింగ్ నో వాషింగ్. సో మళ్ళీ వైటమిన్స్ వెళ్ళిపోతాయి లేకపోతే. అవును, అన్ని వైటమిన్స్ పోతాయి. సో అందుకే ముందు మనం స్ప్రౌట్ అవ్వక ముందు వాష్ చేసేస్తాం అంతే, దట్స్ ఆల్. మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం లేదు. సో యాజ్ యూజువల్ మనం పప్పు ఎట్లా చేస్తామో ప్రెషర్ కుక్కర్లో దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొన్ని వాటర్, అంతే కదండి. కప్ ఆఫ్ స్ప్రౌట్స్కు 2 cups వాటర్. ఓకే. సో మనం పప్పు 1 cup తీసుకుంటే 1:2 2 cups వాటర్ వేసేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని జస్ట్ 1 whistle or 2 whistles అంటే ఓన్లీ 1 whistle. ఓకే, 1 whistle చాలు, తీసేసి పక్కన పెట్టేయచ్చు. మేము అలాగే చేసాము. సో ఆ తర్వాత ఓకే అంటే పప్పుకి ఇంకా తాలింపుకి ఏమేమి కావాలి? తాలింపుకు మనము మామూలుగా తాలింపు వేస్తాం కదా, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ జీరా. ఓకే, జీరా వేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో మనం ఇందులో రెగ్యులర్ పప్పులో వేసినట్టు ఆనియన్ కానీ లేకపోతే టొమాటోస్ అవేమి యూస్ చేయాలి? నేను జస్ట్ జింజర్ వేస్తాను ఫ్లేవర్ కోసం. ఓ జింజరా? జింజర్. ఓకే. గార్లిక్? నో గార్లిక్. ఓకే, ఐ హర్డ్ గార్లిక్ వేస్తామని తెలుసు మాకు పోపులో, కానీ జింజర్ వేస్తామని ఫస్ట్ టైం నేను. జింజర్ అండ్ ఒక్క ఆనియన్ కోసుకుంటాం. కొంచెం ఆయిల్ వేస్తావమ్మా? ఆయిల్ 1 spoon చాలా? యా, ఆయిల్ 1 spoon అండ్ కొంచెం లార్జ్ పీసెస్ కట్ చేస్తున్నా ఆనియన్స్. ఓకే. సో ఆంటీ మనము ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కదా, అంత లోపల ఒక చిన్న బ్రేక్ చెప్తే వాళ్ళు జస్ట్ ఇట్లా రిలాక్స్ అయ్యి వస్తారు. ఓకే. సో మేము ఆల్రెడీ బీన్స్ ఫ్రై అవుతుంది, సో పప్పు కూడా రెడీగా ఉంది. బ్రేక్ ముందు ఏమైతుంది బీన్స్ ఫ్రై. సో వాటర్ ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి, వాటర్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది అండ్ బీన్స్ కూడా హాఫ్ కుక్ అయింది, ఇంకా కొంచెం కుక్ కావాలి. ఓకే. అండ్ ఇప్పుడు పప్పు చేస్తున్నాం మనం, హెల్తీ పప్పు. సో దీనికోసం 2 spoons ఆఫ్ ఆయిల్ చాలమ్మా. ఓకే. యా, బికాజ్ వి ఆర్ హెల్త్ కాన్షియస్ రైట్. యా, వెరీ మచ్. సో నెక్స్ట్ అంటే ఆయిల్లో కొంచెం హీట్ అయినాక మనం పోపు వేస్తాం. అంత లోపల నేను ఆనియన్స్ కోసుకుంటున్నాను. ఓకే. ఆనియన్స్ దీంట్లోకేనా పోపులోకేనా? పోపులేకేయా. ఓకే. ఆనియన్స్ ఎప్పుడు పప్పులో చిన్న చిన్న పీసెస్ వేస్తే వద్దు, ఇట్లా పెద్ద పీసెస్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. ఓకే. సో మనం జనరల్గా పప్పులో చిన్న పీసెసే ప్రిఫర్ చేస్తాం కదా, ఆంటీ ఏం చెప్తుందంటే పెద్ద పీసెస్ అయితే ఇంకా మంచిది, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో కొత్తిమీర కూడా చాప్ చేసేసింది.
ఓకే రెడీ అంటే షల్ ఐ చెక్ అవుతుందో కొంచెం ఇప్పుడు హీట్ ఇంక్రీజ్ చేయొచ్చు ఓకే ఏమేం వేయను ఫస్ట్ మొత్తం అన్ని చూస్తాం ఫస్ట్ అన్నీ ఒకటేసారి వేసేస్తాం అండ్ రెగ్యులర్గా మీరు అంటే కందిపప్పుతో చేస్తారు కదా పప్పు యూజువల్లీ ఐ ప్రిఫర్ ఆల్ హోల్ గ్రెయిన్స్ ఇప్పుడు మనం ఆ రోజు సాలడ్ చేసినాం అన్ని హోల్ చిల్కా హోల్ బటానీ అన్ని శనగలు ఎవ్రీథింగ్ రాజ్మా కందిపప్పు చేస్తే కూడా హోల్ కందులతో చేస్తాను ఎప్పుడైనా మామూలు పప్పు బాగుంటుంది టేస్టీగా బట్ వీలైనంత వరకు హోల్ అది హెల్దీ కాబట్టి కదా ఓకే వేసేసేనా అంతా వేసేసి అంతలో నేను బీన్స్ ఒక స్టిర్ ఫ్రై చేస్తాను సో మేము పప్పుకి తాలింపు స్టార్ట్ చేసాము ఆయిల్ హీట్ ఎక్కయింది ఆవాలు జీరా అండ్ మినప్పప్పు అంటే మొత్తం వేసేసేయాలి సో వేసేసాము దెన్ కరివేపాకు సో నౌ వి ఆర్ పుట్టింగ్ జింజర్ ఓకే సో మనం జనరల్గా జింజర్ స్లైసెస్ పోపులో జింజర్ అంటే అల్లం స్లైస్లో సో జనరల్గా పోపులో మనం వెల్లుల్లిపాయ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కానీ జింజర్ వేస్తే ఇంకా డిఫరెంట్ టేస్ట్ అంటే అసలు మనం వెల్లుల్లిపాయ యూజ్ చేయట్లేదు కదా వెల్లుల్లి నో వెల్లుల్లి ఓకే అండ్ ఎండుమిరపకాయ అండ్ 2 పచ్చిమిరపకాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దెన్ ఆనియన్స్ ఇప్పుడు కొంచెం హైలో పెట్టచ్చు ఇప్పుడు సో మీరు ఇంకా ఎన్ని వెరైటీస్ చూస్తే నేను జస్ట్ సాల్ట్ వేసినాను ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ధనియాల పొడి కారం పొడి కొబ్బరి పొడి అన్నీ వేస్తాము సో అన్నీ వేసినప్పుడు అది స్పైసీగా ముద్దగా అవుతుంది బీన్స్ టేస్ట్ వెళ్ళిపోతుంది మసాలా టేస్ట్ నోటికి వస్తుంది అదే మనం అంతా బీన్స్ ఫ్రై చేసినాక కొంచెం మసాలా వేస్తే బీన్స్కి అది మంచిగా అంటుకుంటుంది ఓకే సో ఫస్ట్ బీన్స్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వేస్తే బెటర్ సో విన్నారు కదా మనం అంటే ఫస్ట్ అన్ని కలిపి ఒకేసారి వేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫస్ట్ బీన్స్ మంచిగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి దెన్ ఆ తర్వాత మసాలా కానీ లేకపోతే మనం ఇంకేమైనా మిగతా వేసుకుంటే బెటర్ ఇంకా బాగా పడుతుంది బీన్స్ ఆల్మోస్ట్ మన బీన్స్ వాటర్ వెళ్ళిపోతుందమ్మా అండ్ ఆనియన్స్ ఫ్రై అయినాయా అయిపోయినాయి బ్రౌన్ కావాలా అవసరం లేదు కొంచెం బ్రౌన్ సో బీన్స్ చూస్తున్నాను ఇట్లా చూస్తే ఇప్పుడు బీన్స్ ప్లేట్లో వేస్తాను ఓకే అండ్ బీన్స్ ఇట్లా కుక్ అయిందా లేదా చెక్ చేస్తాం ఓకే కానీ నేను యాక్చువల్లీ ఇంత ఈజీగా కుక్ అవుతుంది అనుకోలేదు జస్ట్ ఒక 5 to 10 minutes లోపలే అయిపోయింది మనం జనరల్గా బీన్స్ తొందరగా కుక్ అవ్వదని ముందే బాయిల్ చేసేసి అవన్నీ చేస్తాం అట్లా చేయటం వల్ల వైటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఇది ట్రై చేయండి అండ్ మనం ఆనియన్ యాడ్ చేసాం కాబట్టి దాంట్లోంచి వాటర్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి దాంట్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి సో మనం ఎక్స్ట్రాగా కొన్ని వాటర్ జస్ట్ బికాజ్ మన దగ్గర బీన్స్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేస్తే సాత్విక్ కుకింగ్ మీకు అవసరం ఉంటే ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసుకోవచ్చు కానీ చాలా తక్కువ వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే సో మేము అంటే టూ మచ్గా స్పైసీ తినాం కాబట్టి జస్ట్ ఆంటీ కొంచెమే వేసింది కారం పొడి ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే మాత్రం దెన్ ఎక్కువ కారం వేయచ్చు సో ఇంకా కొంచెం ఫ్రై చేస్తాం ఓకే ఇది మొత్తం అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేద్దాం ఇది అయిపోయిన దీంట్లో కొంచెం పసుపు వేయాలా పప్పు కోసం హెల్తీ పప్పు కోసం ఆల్రెడీ ఆయిల్ మనం కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకొని దాంట్లో జీరా మినపప్పు ఆవాలు వేసాము ఆ తర్వాత కొంచెం ఆనియన్ వేసాము పచ్చిమిర్చి అండ్ పోపులో ఈవెన్ రెడ్ చిల్లీ కూడా వేసాము అండ్ కరివేపాకు వేసాము అండ్ అల్లం ముక్కలు బికాజ్ మనం ఎప్పుడు జనరల్గా తాలింపులో వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తాము బట్ వెల్లుల్లి కంప్లీట్గా అవాయిడ్ చేసాము అండ్ ఇందులో అల్లం వేస్తున్నాం మనం ఆల్రెడీ బీన్స్ దాంట్లో అయితే అల్లం వేసాం వెల్లుల్లి వేసాం కదండి వెల్లుల్లి వేసాం సో నెక్స్ట్ ఇది కొంచెం కుక్ అయినాక కొంచెం పసుపు దెన్ కొంచెం చిల్లీ పౌడర్ అంటే కొంచెం ఇంకా కొంచెం స్పైసీగా ఉంటే ఇక్కడ పప్పు బాగుంటుంది కదా జస్ట్ ½ teaspoon జస్ట్ ఫర్ ఫ్లేవర్ ఓకే చిల్లీ పౌడర్ సో కొంచెం కారం పొడి వేసుకోవచ్చు మేము ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ వేసాము ఎండిమిర్చి కారం వేసినాక ఇమీడియట్ అప్పుడే కొంచెం నీళ్ళు వేస్తే కారం మారదు సో కారం వేసిన వెంటనే మాడిపోయిన స్మెల్ స్టార్ట్ అవుతుంది సో మాడకుండా ఉండటానికి వెంటనే కొంచెం మేము పప్పు ఏదైతే కుక్ చేసామో దాని వాటర్ యాడ్ చేసాం పోసేస్తాను సో ఇది మొత్తం అయిన తర్వాత మొత్తం వేసేస్తాము
చూసారు కదా, ఇది చాలా హెల్దీ అండ్ వెరీ టేస్టీ ఉంటుంది. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్లీ. జస్ట్ మనం పప్పు ఏదైతే ఉందో పప్పు జస్ట్ అది బాయిల్ అవ్వడానికి మాత్రమే కొంచెం టైం పడుతుంది. మిగతా అంతా చాలా ఈజీ ప్రాసెస్. మనం పోపు వేసి దాంట్లోనే ఆనియన్స్ వేసేసి దెన్ లాస్ట్లో ఈ పప్పు మొత్తం ఇంట్లో యాడ్ చేస్తాం. అంటే ఇది కొంచెం బాయిల్ అవ్వాలి కదా. కొంచెం బాయిల్ అవ్వాలా. ఇంట్లో అయితే చేతిలో వేసుకొని రుచి చూస్తా, కానీ నేను ఇప్పుడు స్పూన్తో ఓకే టేస్ట్ చేయండి. అంటే ఇది బాయిల్ అయ్యేలోపు ఇది ఎలాగో ఫినిష్ అయిపోయింది కదా, ఇది ఆల్మోస్ట్ డన్ కదా. బీన్స్ ఆల్మోస్ట్ డన్. బీన్స్ ఫ్రై ఈజ్ రెడీ. అండ్ మీరు చూసారు కదా, బీన్స్ ఫ్రైలో మేము ముందు బాయిల్ చేయలేదు, ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు, బట్ స్టిల్ చాలా టెండర్గా అసలు చాలా చాలా బాగా వచ్చింది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. దెన్ ఈవెన్ పప్పు కూడా రెడీ అయిపోయింది, ఇది బాయిల్ అయిపోయింది. అండ్ ఐమ్ గోయింగ్ టు ఒక్కటి నోట్లో వేసుకొని చూస్తాను, ఉప్పు కారం సరిపోయిందా. చూడండి ఇంత లోపల నేను హౌ ఇస్ ఇట్? ఆసమ్. యు టెల్ మీ. షూర్ చూడటానికి కూడా ఇట్స్ నాట్ అంటే ఎక్కువ మసాలా యాడ్ చేసినట్టు కూడా లేదు, సింపుల్. మంచి కుక్ అయింది ఆంటీ. మంచి కుక్ అయింది కదా. సో ప్లేట్లో వేస్తామా, డెకరేషన్ చేస్తాం. పప్పు వచ్చేసి నైట్ సోక్ చేసాం, అంటే ఒక 3 to 4 hours సోక్ చేసిన తర్వాత పెసరపప్పు, దెన్ అది వెట్ క్లాత్లో వేసిన తర్వాత మొలకలు వస్తాయి కదా, 24 hours మొలకలు వచ్చేస్తాయి. 24 hours మొలకలు వచ్చిన తర్వాత అది మేము యాజ్ యూజువల్ మనం కందిపప్పు ఎట్లాగైతే ఇక్కడ ఉంది కదా మొలకలు పప్పు, కందిపప్పు ఎలా అయితే మనం కుక్కర్లో కుక్ చేస్తామో అలాగే కుక్ చేసేసాము. దాంట్లో కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి కొంచెం వాటర్ వేసేసి అది బాయిల్ అయిపోయిన తర్వాత జస్ట్ 1 whistle. ఆ తర్వాత ఏం చేసామంటే పోపు వేసాము. పోపులో జీరా, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాము. వేసిన తర్వాత అల్లం వేసాం. మేము ఇందులో గార్లిక్ వేయలే అసలు. మనం ఎప్పుడైతే గార్లిక్ వేస్తాం పేస్ట్ వేస్తాం, లేకపోతే గార్లిక్. కానీ ఈరోజు ఓన్లీ జింజర్ వేసాము, డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ చాలా బాగుంటుందని. సో అది మొత్తం కుక్ అయిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ కూడా లైట్ బ్రౌనిష్ అయిన తర్వాత దెన్ మనం ఏదైతే పప్పు కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు అంతా మొత్తం ఈ తాలింపు దాంట్లో వేసేసి జస్ట్ కలిపేసి కావాలంటే కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకున్నాం, దెన్ కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఇట్స్ రెడీ. అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాము. మంచిగా బాయిల్ అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్తీ కూడా. హెల్త్కి చాలా మంచిది. మనం కందిపప్పు రెగ్యులర్గా తింటాం, దానికంటే కూడా ఇది ఇంకా చాలా మంచిది. అండ్ ఇంట్లో నేను ఏం చేస్తానంటే ఇలానే వదిలేస్తాను, ఎందుకంటే మేము ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ యువర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఇంక్రీజ్ ప్రోటీన్, దెన్ పప్పు ఇట్లా బౌల్లో వేసుకొని తినాలా. అండ్ అన్నం కొంచెం పడుతుంది అప్పుడు. సో చాలా పప్పు కొంచెం అన్నం. ఓకే. సో లిక్విడ్గా ఉంటే ఈజీగా తినచ్చు. సో అంటే నేను పప్పు టేస్ట్ చేస్తాను. సో మనం రైస్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని పప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనం రైస్ చాలా తక్కువ తింటాము. ఏదైనా ఏ కర్రీస్ అయినా సరే అవి ఎక్కువ తీసుకొని రైస్ ఐటమ్ తక్కువ తీసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఎక్కువ కూడా తినము. ఎలా ఉంది? టూ గుడ్. ఇదంటే అన్నం అవసరం లేదు, చపాతీ అవసరం లేదు, జస్ట్ ఈ పప్పు మొత్తం ఒక బౌల్లో వేసుకొని తినచ్చు. ఇట్స్ లైక్ దాట్. చాలా బాగుంది. లెట్ మీ ఆల్సో టేస్ట్ ఇట్ అండ్ మేక్ షూర్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్. సో సాల్ట్ మేము కొంచెం తక్కువే వేసాము, బికాజ్ మేము ఇద్దరు కొంచెం సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి వీఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. బట్ మీరు మాత్రం కొంచెం కావాలంటే సాల్ట్ ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ మేము స్పైసీగా కాకుండా నార్మల్గా చేసాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీరు ఎక్కువ వేసుకుంటే దెన్ ఇంకొంచెం వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ సాత్విక్ హెల్తీ కుకింగ్ కాబట్టి మేము అన్ని కొంచెం కొంచెం వేసుకున్నాం. మీకు ఇఫ్ ఎట్ ఆల్ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. మొత్తం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత దాల్, హెల్తీ దాల్, దీంట్లో డిష్ లో వేసిన తర్వాత నిమ్మకాయ జల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో బీన్స్ ఫ్రై అండ్ దాల్ ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా. ఇట్స్ వెరీ ఈజీ, మీరు కూడా చేయండి. ఇట్స్ వెరీ టేస్టీ యాజ్ వెల్ యాజ్ హెల్తీ కూడా. సో నెక్స్ట్ వీక్ ఇంకో మంచి టేస్టీ అండ్ యమ్మీ అండ్ హెల్తీ ఫుడ్ ఐటమ్తో మేము ముందుకు వచ్చేస్తాం, నేను ఆంటీ కలిసి. సో ఆంటీ వాళ్ళకి బాయ్ చెప్పేద్దామా? ఓకే, బాయ్. నమస్తే.